ఇల్లు ఇల్లాలు పిల్లలు. టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్. కలిసి నడుద్దాం ప్రేమ, నా చిన్న కొడుకు కుటుంబం కోసం ప్రాణం పెట్టేస్తాడ్రా అని రామరాజు భావోద్వేగం. తన ఇద్దరు అన్నల పెళ్లి జరిగిందే, దానికి కారణం తమ్ముడు ధీరజ్. అయితే సాగర్ పెళ్లి జరిపించి తండ్రి ముందు దోషిగా నిలబడ్డ ధీరజ్, పెద్దన్న పెళ్లి జరిపించి అదే తండ్రి ముందు హీరో అయ్యాడు. నీటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, అత్తగారింట్లో అడుగుపెట్టిన తొలి రోజే తోడికోడలు ప్రేమకి చుక్కలు చూపించింది శ్రీవల్లి. ధీరజ్ని పెళ్లి చేసుకోవడం గురించి, ప్రేమ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది శ్రీవల్లి. అయితే భార్య బాధలో ఉన్నప్పుడు నేనున్నానని భుజం తట్టాల్సిన భర్తే వదినకు ఒత్తాసు పాడతాడు. మా వదిన మాట్లాడింది నిజమే కదా అని ధీరజ్ అనడంతో, నాకు నా కుటుంబానికి విలువలేని చోట నేను ఉండలేను అంటూ తన పుట్టింటికి వెళ్ళబోతుంది ప్రేమ. అత్తింటి నుంచి పుట్టింటికి అడుగు పెడుతూ సరిగ్గా రెండిళ్ల మధ్య ఉన్న ఆ గీతను దాటబోతూ ఆగిపోతుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ పక్కన నిలబడి, నీ అడుగు ఈ గీతను దాటదు ప్రేమ అని అంటాడు. అడుగు దాటకపోవడం కాదు, నువ్వు అడుగు ముందుకు వేయలేవు. ఎందుకంటే ఏదో తెలియని బంధం నీ మనసుని కాళ్ళని కట్టిపడిస్తుంది. మనకి తెలియకుండానే ఇష్టం లేని బంధంలో ఇరుక్కొని పోయాం. మన జీవితాల గురించి మనం నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో మనం లేము ప్రేమ. ఎందుకంటే మనది ఇష్టం లేని ప్రయాణం, కానీ కలిసి నడవలసిన పరిస్థితి. అలాగని నిన్ను ఆగమని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నచ్చినా నచ్చకపోయినా, ఏం జరిగినా ఎవరేమన్నా మనం భరించాల్సిందే, కలిసి అడుగులు వేయాల్సిందే అని అంటాడు ధీరజ్. ఆ మాటతో కన్నీటి పర్యంతం అవుతుంది ప్రేమ. నీ బాధకు కారణం మా వదిన ఏదో మాట్లాడిందనే కదా. ఒకసారి మా వదిన స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. ఇంకో గంటలో తన మెడలో తాళి పడబోతుందనగా తన భర్తని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. ఆ క్షణంలో ఆడపిల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ప్రేమ. పెళ్లికి వచ్చిన వాళ్ళు నానా మాటలు అంటే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆమెను కన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? కొడుకు పెళ్లి పీటలపై ఆగిపోతే అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించు. మా వదిన మాట్లాడిన విధానం తప్పు అయి ఉండొచ్చు, కానీ తన బాధలో అర్థం ఉంది. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ప్రేమ. తర్వాత నీ ఇష్టం అని సర్ది చెప్తాడు ధీరజ్. దాంతో ప్రేమ గీత దాటకుండా యూటర్న్ తీసుకుంటుంది. ఇక రామరాజు కొడుకు పెళ్ళైపోయిందనే ఆనందంలో చాలా రోజుల తర్వాత తిరుపతితో కలిసి మందేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిన్ను చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా చూస్తున్నాను బావా అని తిరుపతి అంటే, ఈ సంతోషానికి కారణం నా చిన్న కొడుకురా అని అంటాడు రామరాజు. ఆ మాట విన్న ధీరజ్ ఎమోషనల్ అయిపోతాడు. అవునరా తిరుపతి, ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నా. పెళ్లి మండపంలో పెద్దోడు లెటర్ రాసి వెళ్ళిపోయాడని చాలా బాధపడ్డానురా. వాడు అలా చేశాడంటే నమ్మేశానురా. కానీ నా చిన్న కొడుకు మాత్రం అన్నయ్య తప్పు చేయడు, మా నాన్నని బాధ పెట్టాడని బలంగా నమ్మాడురా. ముహూర్తం టైంకి అన్నయ్యని తీసుకొస్తా, మీ కళ్ళల్లో సంతోషం నింపాడు. చిన్నోడు వాళ్ళ అన్నయ్య జీవితాన్ని నిలబెట్టడమే కాదు, నా ప్రాణాలను నిలబెట్టాడు. కానీ వాడు పెద్ద యుద్ధమే చేశాడురా. నా చిన్న కొడుకు ఒకవేళ పెద్దోడు పెళ్ళి ఆగిపోయి ఉంటే ఆ బాధలో ఈ గుండె ఆగిపోయేదిరా. నిలబడ్డాడ్రా నా చిన్న కొడుకు, నా కోసం, ఈ ఇంటి కోసం నిలబడ్డాడ్రా. వాడు బాధ్యత తెలియని ఆకతాయి అనుకున్నా, కానీ వాడు నాలాగేరా. కుటుంబానికి ఆపద వస్తే ప్రాణం పెట్టేస్తాడ్రా. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నా కొడుకులు జెమ్స్ అని. నా చిన్న కొడుకు మాత్రం నెంబర్ 1 జెమ్. గర్వంగా ఉందిరా. వాడి విషయంలో నాకు గర్వంగా ఉంది అని ఎమోషనల్ అవుతాడు రామరాజు. ఆ మాటలు విని ధీరజ్ సంతోషంతో ఆనంద బాష్పాలను రాల్చుతాడు. మరి ఈ మాట చిన్నోడితో చెప్పొచ్చు కదా బావా, ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు బయటపడటం లేదు? చిన్నోడి దగ్గరకు తీసుకుంటే వాడు సంతోషపడతాడు కదా బావా అని అంటాడు తిరుపతి. ఆ మాటతో రామరాజు, నా కొడుకుని దగ్గరకు తీసుకోకుండా నేను ఎందుకు ఉంటానురా? కానీ ఒక్క విషయంలో వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. నాన్న, ఈ రోజు నుంచి మీతో శభాష్ అనిపించుకుంటాను అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడురా వాడు. అసలే అక్కడ ఏం జరిగింది? వీడెందుకు ఇలా చేశాడు? ఆ విషయం ఇప్పటికీ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ నిజాన్ని వాడు చెప్తాడని చూస్తున్నా. అప్పుడు నా చిన్న కొడుకుని గర్వంగా గుండెలకు హత్తుకొని ఈ సంతోషాన్ని వాడితో పంచుకుంటాను అంటాడు రామరాజు. చిన్నోడు ఇప్పటికే బాధ్యతల్ని తెలుసుకున్నాడు బావా.
వాడిని త్వరలోనే దగ్గరకు తీసుకుంటావు చూడు అని అంటాడు తిరుపతి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానురా. ఏదేమైనా ఇంటికి తగిలిన దిష్టి ఈ రోజుతో పోయిందిరా. మహాలక్ష్మి లాంటి కోడలు రావడంతో ఈ ఇంటికి కల వచ్చేసిందిరా. ఎంత వెతికినా కూడా అంత మంచి అమ్మాయిని పెద్దోడి భార్యగా తీసుకొని రాలేకపోయేవాడిని. నా పెద్ద కొడులు నా కుటుంబాన్ని నిలబెడుతుందిరా అని అంటాడు రామరాజు. ఆహా, నిలబెడుతుంది. అందరిని నిలబెట్టి కడిగేస్తుంది. నిలబెట్టడమేమో కానీ పడగొట్టడం మాత్రం ఖాయం. రామరాజ్, త్వరలోనే చూస్తావుగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.